హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ ట్రెండింగ్ థ్రిల్లర్స్, అది కూడా తెలుగులో ఎక్స్క్లూజివ్లీ దొరికేవి. కొన్ని మూవీస్ చూసినా ఇప్పటి వరకు ఈ మూవీస్ లో ఏ ఒక్కటి మిస్ అయినా వెంటనే చూసేయండి, మీకు ఫుల్ టైం పాస్. సో ఆ మూవీస్ ఏంటో చూసే ముందు మా నుంచి ఒకటే ఒక్క రిక్వెస్ట్, వచ్చి చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ ఆర్ సబ్స్క్రైబ్ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తే అది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మన ఛానల్ కంటెంట్ ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీస్ ఏంటో చూసేద్దాం. నౌ ఇట్స్ షో టైమ్. నంబర్ 9 డెవిల్. మన దేశానికి స్వతంత్రం వచ్చిన టైం నాటికి ఈ మూవీ మనల్ని తీసుకెళ్తుంది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మీకు. అది బ్రిటిషర్స్ ఇండియాని ఆక్యుపై చేసుకున్న టైం. అదే టైంలో ఒక ఇంట్లో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రిటిష్ ఎంపైర్ ఏజెంట్ డెవిల్ ని అపాయింట్ చేస్తుంది. అలా ఒక సామాన్య ఇంట్లో పర్టికులర్ గా బ్రిటిష్ ఎంపైర్ చొరవ చేసుకుని ఏజెంట్ డెవిల్ ని ఎందుకు అపాయింట్ చేసింది, అసలు మర్డర్ చేసింది ఎవరు, ఆ మర్డర్ కి దేశానికి ఏంటి సంబంధం, ఇలాంటి విషయాలు మిస్టీరియస్ గా థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు డెవిల్. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం మిస్లీడ్ అవుతున్నట్టు ఉంటుంది. బట్ ఈ మూవీని అయితే తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. 1947 ఆ లొకేషన్స్ అవి చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ బీజిఎం కూడా బాగుంటుంది. సో మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చు విత్ ఫ్యామిలీ. డోంట్ మిస్ ఇట్. థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూడండి. కొన్ని ట్విస్ట్లతో ఈ మూవీ మీకు వన్ టైం వాచబుల్ తప్పకుండా అవుతుంది. నంబర్ 8 ది ట్రయల్. ఇది చాలా చిన్న సినిమా, బట్ మీకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. సీన్ ఓపెన్ చేస్తే ఒక అపార్ట్మెంట్ మీద ఒక కపుల్ హస్బెండ్ తన వైఫ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు. ఆ సర్ప్రైజ్ కోసం అని తను కళ్ళు మూస్తాడు. కళ్ళు తెరిచి చూసే లోపు తన అపార్ట్మెంట్ మీద నుంచి కింద పడిపోతాడు. అసలు అది సూసైడా లేదా యాక్సిడెంటలా లేదా మర్డరా? ఈ 3 కార్నర్స్ లో జరిపే ఇన్వెస్టిగేషన్ ట్రయల్. అసలు తన డెత్ కి కారణం ఏంటి అని అవకాశం ఉన్న ప్రతి కార్నర్ ని టచ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇన్వెస్టిగేషన్ ధోరణిలో జరిగే మూవీ ది ట్రయల్ లేడీ ఓరియంటెడ్ మూవీగా సాగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళు ట్రయల్ ని మిస్ అవ్వద్దు. మిగిలిన వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కూడా మీకు నచ్చుతుంది. సో ఈ మూవీని మిస్ అవ్వకుండా ప్రైమ్ వీడియోలో చూసేయండి. నంబర్ 7 పార్కింగ్. రీసెంట్ గా రిలీజ్ అయ్యే మంచి ట్రెండింగ్ టాపిక్ లో ఉన్న మూవీ పార్కింగ్. ఒక ఇంట్లో రెంట్ కున్న టెనెంట్స్ ఒక పార్కింగ్ కోసమే ఎంత దూరం వెళ్తారు. చివరికి ఆ పార్కింగ్ గొడవ వాళ్ళ లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుంది. ఆ పార్కింగ్ వాళ్ళ ఈగోస్ వల్లే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతారు. అది ఎలాగో తెలియాలంటే ఈ పార్కింగ్ చూడాల్సిందే. ఈ సోషల్ అండ్ సెన్సిటివ్ టాపిక్ మీద మూవీ చేయడం సాహసమైనా చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ చాలా రొటీన్. సో వీళ్ళిద్దరూ ఎంత వరకు వెళ్లారో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఒక సింపుల్ టాపిక్ ని చాలా థ్రిల్లింగ్ గా లాస్ట్ వరకు ఏం జరుగుతుందా అన్న మిస్టరీ మీలో తప్పకుండా బిల్డప్ అవుతుంది. సో ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడండి. ఈ మూవీ మీకు హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 కరియన్ సైనైడ్ ది జాలీ జోసెఫ్ కేస్. దేశంలో జరుగుతున్న భయంకరమైన సీరియల్ కిల్లర్ మర్డర్స్ మిస్టరీస్ డాక్యుమెంటరీస్ గా తీయడం నెట్ఫ్లిక్స్ కి పెట్టిందే పేరు. ఇప్పటికే చాలా సిరీస్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అలాంటి సిరీస్ లో ఈ కరియన్ సైనైడ్ కూడా ఒకటి. అసలు కర్రీ ఏంటి, సైనైడ్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఒళ్ళు గగురు పుడిచే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. వీక్ హార్టెడ్ పీపుల్ మాత్రం చూడొద్దు. బ్లడీ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సిరీస్. తన స్వార్థం కోసం జాలీ జోసెఫ్ ఎంతవరకు వెళ్ళింది, ఇంకా అంతకన్నా పీక్స్ ఉండదు. ఆ స్టేజ్ వరకు వెళ్ళిన జాలీ జోసెఫ్ కేసు అసలు ఏంటి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్ అన్నింటిలో ఈ సిరీస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు ఈ మర్డర్స్ అన్ని జాలీ జోసెఫ్ చేసిందా లేదా, ఒకవేళ చేస్తే దానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ పై క్లిక్ చేయాల్సిందే. నంబర్ 5 కోటబొమ్మాలి PS. మలయాళం మూవీ నాయట్టుకి రీమేక్ కోటబొమ్మాలి PS. చాలా మూవీస్ రీమేక్ చేస్తుంటారు, బట్ అంత థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ మిస్ అవుతుంది. అందుకని రీమేక్స్ చాలా వరకు లాస్ మేకింగ్ అనే చెప్పాలి. బట్ కోటబొమ్మాలి PS దానికి వ్యతిరేకం. సేమ్ నాయట్టు లాగే మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారు. నాయట్టు మూవీ చూసినా సరే కోటబొమ్మాలి PS తప్పకుండా నచ్చుతుంది. కొన్ని సీన్స్ మార్చారు. ఒక ఊర్లో ఎలక్షన్స్ రీపోలింగ్ జరుగుతుంది. ఆ రీపోలింగ్ లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన పోలీస్ ఆఫీసర్స్ కి పొలిటీషియన్స్ కి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తీసిందే కోటబొమ్మాలి PS. పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థం కోసం కామన్ పీపుల్ లైఫ్ ని ఎలా మార్చారో అన్నది ఈ మూవీలో చూడాలి. లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉండే ఈ మూవీని తప్పకుండా మిస్ అవ్వద్దు. శ్రీకాంత్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉండే ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్
స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు వెంటనే చూసేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. పొలిటికల్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. నంబర్ 4 కంజూరింగ్ కన్నప్పన్. హర్రర్ కామెడీ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఒక బావిలో దొరికిన డ్రీమ్ క్యాచర్ కి చాలా ఏకలుంటాయి. దాన్ని ఎవరు పీకితే వాళ్ళ పని అయిపోయినట్టే. అసలు ఆ బావిలో దొరకడానికి గల కారణం ఏంటి, ఆ ఫెదర్స్ ఎవరు పీకారు, ఆ తర్వాత వాళ్ళ కథ ఏంటి, ఆ దెయ్యం వల్ల వాళ్ళకి ఎదురైన సమస్యలేంటి, ఇలాంటి విషయాలు మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా నవ్విస్తూనే మధ్య మధ్యలో ట్విస్ట్లతో ఒక పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. చాలా మంది చూసి ఉన్నా చూడని వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ వర్త్ వాచ్. అన్ని ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే మూవీ కనుక వెంటనే చూసేయండి. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3 జో రొమాంటిక్ లవ్ స్టోరీ. స్కూల్ లైఫ్ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత వరకు తన లైఫ్ లో జరిగిన ప్రతి విషయం, తను ఫేస్ చేసిన హర్డల్స్ ఈ మూవీలో చూపించారు. లవ్ మూవీస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మూవీ చూడండి. రాజారాణి మూవీకి మామూలు ఫ్యాన్ బేస్ ఉండదు, కొంచెం దగ్గర పోలికలతో ఈ మూవీ కూడా ఉంటుంది. సో లవ్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. సాంగ్స్ గానీ మ్యూజిక్ గానీ మీకు ఒక మంచి ఫీల్ తెస్తుంది ఈ మూవీ. కొన్ని సీన్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపటికి ఏముంది ఈ మూవీలో అనుకుంటాం, బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒకసారి స్టార్ట్ చేసామంటే ఆపడం మీ వల్ల కాదు. ముఖ్యంగా మెయిన్ లీడ్ పెర్ఫార్మెన్స్ చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. టీనేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లవ్ లైఫ్ ని టచ్ చేసే ఈ మూవీ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకుండా వెంటనే క్లిక్ చేయండి. నంబర్ 2 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ టీవీ సిరీస్ ఫ్యామిలీస్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్ అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితుల్ని తీసుకొని ఈ సిరీస్ చేశారు. ముఖ్యంగా 90s లో ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తూ 90s లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ టాపిక్స్ రిలేట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచి ఎంటర్టైన్ అయ్యే సిరీస్ ని తప్పకుండా మిస్ అవ్వద్దు. శివాజీ సార్ అండ్ మిగిలిన క్యాస్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ సిరీస్ వర్త్ వాచ్. ఈ సిరీస్ ని తప్పకుండా చూడండి, మీకు ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 1 మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికార్డింగ్ పార్ట్ 1. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చూడని వాళ్ళు ఎవరు? ఆ చేజ్లు గానీ, ఆ స్టంట్స్ గానీ, ఆ ట్విస్టులు గానీ జేమ్స్ బాండ్ సిరీస్ కి ఏమాత్రం తగ్గని సిరీస్ మిషన్ ఇంపాసిబుల్. మూవీస్ లో ఉండే ట్విస్టులు గానీ, స్టంట్స్ గానీ, బీజిఎం గానీ ఈ మూవీని తప్పకుండా వర్త్ వాచ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఒక విలన్ లా అయితే అసలు ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. సో అలాంటి టాపిక్ మీద ఈ మిషన్ ఇంపాసిబుల్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అలాంటి ఏఐతో పోటీగా వెళ్లే ఒక టీం ఏం చేసిందో చూడాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మీకు కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతాయి. స్టంట్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ, ట్విస్ట్లు గానీ, బీజిఎం గానీ, పెర్ఫార్మెన్స్ వాట్ నాట్. నంబర్ 1 హాలీవుడ్ ఏంటి బ్రో అని అనుకోవచ్చు. ఇది తెలుగులో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ చూసే సినిమా అవుతుంది. ఈ మూవీని మిస్ అవ్వకుండా ప్రైమ్ వీడియోలో చూసేయండి. ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్. డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.